భాగాన్ని మనం ఇంటిలో దీవించుగాక. ఈ ప్రత్యేకమైన రీజనల్ సమావేశంలో మన తూర్పుగోదావరి జిల్లా మాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్న నియమాన్ని ప్రకారం ప్రతి 6 మాసాలకు ఒక రీజనల్ సమావేశం మనం ఏర్పాటు చేయవలసి ఉంది. ఈ విధంగా మరొక మారు మనమందరం రీజనల్ స్థాయి నాయకులుగా ఈ విధంగా కూడుకొని దేవుని మహిమపరిచే కృప దేవుడు ఇచ్చినందుకు దేవుని నేను మహిమపరుస్తున్నాను. ఈ సమయంలో కొద్ది లేఖన భాగాలు విని మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకుందాం. ఈ సమావేశంలో దైవ సందేశాన్ని ఇవ్వవలసిందిగా స్థానిక అమలాపురం మాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు, స్థానిక సంఘ కాపర్లు, దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఎర్నెస్ట్ గారిని కోరడం జరిగింది. వారు ఎంతో ప్రేమతో ఈ విన్నపాన్ని మన్నించి వారు మన మధ్యలో ఉన్నందుకు వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఈ సమయాన్ని స్వీకరించి దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా కోరుతూ నేను వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. వాక్యము ప్రకారము మొదటి రాసిన గ్రంథము 17వ అధ్యాయంలో మనం ఒక గొప్ప దైవజనుడిని, ఒక నాయకుడిని మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరు కాదు, ఎలియా. బైబిల్ గ్రంథములనే నాకు చాలా ఇష్టమైన ఒక వ్యక్తి, దేవుని ద్వారా అద్భుత రీతిగా వాడబడుతున్న ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఆయన పేరులేనే దేవుని ప్రణాళిక మనము చూస్తూ ఉన్నాం. ఎలి అనగా దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క నాయకుడి గురించి, నాయకుడికున్న లక్షణాల గురించి దినమందు కొన్ని విషయాల్లో నేను త్వరగా ధ్యానించి ప్రార్థన చేసి ముగించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ సమయం ఇచ్చిన ఈ యొక్క పెద్దలందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మా యొక్క ప్రియులు ప్రతాప్ నాయ్ గారికి, బిషప్ అయ్య గారికి మరి యొక్క ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలియా గురించి మీరు చూసినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే ఎలియా మనలాంటి స్వభావం, మనలాంటి స్వభావం కలిగిన వాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అనగా మనలాంటి స్వభావం అనగా మానవుడుకున్న ప్రతి స్వభావం కూడా ఆయనకి కూడా ఉంది. చాలా మంది ఎలియాని చూసినప్పుడు ఆయనలో ఏదో ప్రత్యేకమైనది ఉందనుకుంటారేమో. అయితే దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఆయనలో మనలాంటి స్వభావం ఉన్నా కూడా ఆయన దేవుని కొరకే తన జీవితాన్ని సమర్పించి దేవుని యొక్క పిలుపుని తెలుసుకొని దేవుని యొక్క పిలుపు ప్రకారం పరిగెడుతున్న ఒక దైవజనుడని నేను గుర్తిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, చాలా మందిని మనం అందరినీ కూడా దేవుడు తన సేవ కొరకే ఆయన పిలిచి ఉన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపుతో ఆయన పిలిచి ఉన్నాడు. ఆ పిలుపు ప్రకారం మనం పరిగెట్టినట్లయితే దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదము, దేవుని యొక్క ప్రణాళికని మన జీవితంలో చూస్తూ ఉంటాం. చాలా మందిని దేవుడు కొన్ని విషయాల కొరకే దేవుడు మనల్ని పిలిచినను దాన్ని మర్చిపోయి అవకాశాల ప్రకారం మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. దాని ద్వారా దేవుడు ఉంచిన ఆ ప్రణాళిక, దేవుడు మన మీద ఉంచిన ఆ దర్శనాన్ని విడిచిపెట్టి కొత్త దర్శనాన్ని మనం వెంబడిస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క ఉదయకాలం ముందు దేవుడు మనతో మాట్లాడేదంటే ఎలియా ప్రవక్త గురించి దేవుడు మరలా మనల్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడు పిలుస్తేనే, ఎలియాని దేవుడు పిలుస్తేనే వెంటనే ఆయన దేవుడు చెప్పిన మాటల్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క ప్రణాళికని నెరవేర్చడానికి తను నిర్ణయం చేసుకున్నాడు. మీరు మొదటి రాసుల గ్రంథము 17వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఆ మొదటి వచనంలో ఒక ఉన్నతమైన రాజు అయిన ఆహాబు రాజు ముందు నిలబడి ఉన్నాడు. ఆయన నిలబడి ఏమంటున్నాడంటే దేవుని సన్నిధానంలో నిలబడి నేను నీతో మాట్లాడుతున్నాను రాజు అని చెప్తూ ఉన్నాడు. ఒక రాజు ప్యాలెస్ లోకి వెళ్ళి, ఆ రాజు భవనంలోకి వెళ్ళి ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నీ భవనం నిలబడి నేను మాట్లాడట్లేదు, అయితే నేను దేవుని సన్నిధానంలో నిలబడి ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ అని ఆయన చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనకి చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే మనము దేవుని సన్నిధానంలో మనము నిలబడే వ్యక్తులుగా ఉండాలి. చాలా మంది ఆ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. మీరు ఉన్న స్థలాల గురించి ఆలోచిస్తున్నారు, మీరు ఉన్న యొక్క ప్రాంతాల గురించి ఆలోచిస్తున్నారు, మీరు ఉన్న ప్రజల గురించి ఆలోచిస్తున్నారు, మీరు చుట్టూ నాయకుల గురించి ఆలోచిస్తున్నారు. కానీ మనము ఉండాలనుకున్న స్థలము గురించి, మనం ఉండే స్థలము దేవుడు దీవించిన స్థలము, మనము నిలబడిన స్థలము ఆయన పరిశుద్ధ స్థలం అనే విషయాన్ని మనము గుర్తించాలని ఆయన వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాము. దేవుని బిడ్డలారా, ఒక ఉన్నతమైన రాజు, ఆ కాలంలో గొప్ప రాజు, గొప్ప రాజ్యాన్ని స్థాపించిన ఒక గొప్ప రాజు గురించి మనం చూసినప్పుడు ఆ ఆహాబు రాజు ముందు వెళ్ళి సవాలుగా నిలబడుతూ ఉంటాడు. ప్రతి దైవ సేవకుడికి ఒక ఛాలెంజ్ అనేది చాలా ప్రాముఖ్యం.
ప్రాముఖ్యమైనది. ఎవరో ఒక వ్యక్తి ద్వారా నేను నిలబడి ఉన్నాను, లేకపోతే ఫలానేగా రాజ్యం నుంచి నేను వచ్చి నిలబడాను, లేకపోతే ఫలానా వ్యక్తిని నేను చెప్పలేదు, కానీ ఆయన దేవుని స్థలంలో నిలబడి ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఐఎమ్ స్పీకింగ్ టు యు అని చక్కగా రాస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనతో మాట్లాడినప్పుడు ఎలాంటి గ్రీటింగ్స్ తెలియచేయలేదు. నమస్కారం రాజు గారు, మీరు బాగున్నారా అని నేను ఫలానా వ్యక్తిని ఆయన ఇంట్రడ్యూస్ చేసుకోలేదు. ఆయన ఇంట్రడక్షన్ డిఫరెంట్ గా ఉంటది. ఎలియా యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కువగా రాయలేదు. ఆయన ఎలాంటి వ్యక్తి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలాంటి ఏ విషయం కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ ఇవ్వలేదు. కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏం తెలుసా? ఆయన దేవుని స్థలంలో నిలబడిన ఒక వ్యక్తి. ప్రతి దైవ సేవకుడైన నువ్వు ఏ యొక్క వ్యక్తి యొక్క స్థలంలో నిలబడినా నువ్వు దేవుని స్థలంలో నిలబడి ఉన్నావని గుర్తించాల్సిన బాధ్యత దేవుడిచ్చి ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన పిలుపు, దేవుడు నీకు ఇచ్చిన దర్శనము ఈ సమయంలో ఏమి కనిపించని పరిస్థితిలో ఉండొచ్చు, ఈ సమయంలో ఎండిపోయిన నేలగా కనిపించవచ్చు. అవునే నువ్వు నిలబడిన స్థలము అది జీవం కలిగిన దేవుడు నీ కొరకు ఇచ్చిన స్థలము. దాన్ని సవాలుగా నిలబడి సవాలుగా నువ్వు పని చేయాల్సిన బాధ్యత దేవుడు నీ మీద ఉంచి ఉన్నాడు. ఆయన వచనంలో చూసినట్లయితే as the Lord of God of Israel lives before whom I stand thee అని రాస్తూ ఉన్నాడు, shall not be wind or rain these years except at my word అని రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో నిలబడిన స్థలము దేవుని పరిశుద్ధ స్థలము. ఆ స్థలం నుంచి రాజు నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. మీ గ్రామంలో సువార్త ప్రకటించేటప్పుడు కానీ దేవుడు మీకు అవకాశాలు కలిగించే ప్రతి అవకాశంలో కానీ మీరు దేవుని పరిశుద్ధ స్థలంలో నిలబడి మీరు ప్రజలతో మాట్లాడాలి. మీరు దేవుని పరిశుద్ధ స్థలంలో నిలబడి మీరు ప్రజలతో మాట్లాడాల్సిన బాధ్యత దేవుడు నీకు నాకు ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనకి ఎలాంటి గ్రామంలో నిలబడినా పర్వాలేదు, ఎలాంటి కులాలు భేదాలు ప్రజల మధ్యలో ఉన్నా పర్వాలేదు, కానీ నువ్వు దేవుని పరిశుద్ధ స్థలంలో నిలబడి నువ్వు మాట్లాడాల్సిన వ్యక్తిగా ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే కింద భాగంలో చూసినట్లయితే ఆ మాట పలకగానే నేను చాలా గొప్పవాడిని, నేను దేవుడి నుంచి వాగ్దానం తీసుకుని వచ్చాడు, రాజుతో సవాలుగా మాట్లాడాను, నాతో వీరుడు ఎవరు లేరని చూపించుకోలేదు. వెంటనే దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆ యొక్క యోర్దాను నది పారుతున్న ఆ ప్రాంతానికి వెళ్ళి నువ్వు దాక్కో అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు నిన్ను వాడకపోతే నిన్ను దాక్కోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు బాధపడాల్సిన పని లేదు. కొంతమంది నీతో పరిగెట్టిన వాళ్ళు నీకన్నా ముందు పరిగెట్టి ఉండొచ్చు, నేను ఇది ఇలాగనే ఉన్నానని బాధపడుతున్నావేమో. దేవుడు దాక్కునే సమయం ఎందుకు ఇస్తాడంటే దాక్కునే సమయంలో నువ్వు దేవుడితో మాట్లాడడానికి, దేవుడి యొక్క ప్రణాళికని మీరు తెలుసుకోవడానికి, దేవుడు ఇస్తున్న రెవల్యూషన్ ని మీరు అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు దేవుడు నేను అందరి నుంచి దూరం చేసి ప్రత్యేకమైన సమయాన్ని నీతో గడపాలని ఆశిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే యేసు ప్రభువారు అనేక సార్లు ఆయన కొండ మీదకి వెళ్ళి ఏకాంతమైన సమయాన్ని గడిపాడు. కారణం ఎందుకు తెలుసా? ఏకాంతమైన సమయంలో మనం దేవుడితో మనం మెడిటేట్ చేయడం కానీ, దేవుడితో వాక్యాన్ని ధ్యానించడం కానీ, ఆయనతో ప్రత్యేకంగా ముఖాముఖి మాట్లాడడానికి ఒక గొప్ప అవకాశం కలుగుతుంది. ఒక గొప్ప ప్రవక్త, పేరు పొందిన ప్రవక్త తను దాక్కోమని చెప్పి దేవుడు తనకి ఆజ్ఞాపించాడు. మనం దాక్కోమని చెప్పినప్పుడు నేను ఇంత పెద్ద వ్యక్తిని, ఇంత పెద్ద హోదాలో ఉండే వ్యక్తిని నేను దాక్కోవడం ఏంటనుకోవచ్చు. నువ్వు దాక్కోవడం ద్వారా దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దాక్కోవడం ద్వారా ప్రజలు కొన్నిసార్లు నీ జీవితంలో నువ్వు ఉన్న స్థానంలో నిలబడిన పరిస్థితిలో ఉండొచ్చు. భయపడకము. నీ సమయం వచ్చినప్పుడు నువ్వు ప్రకాశించే సమయము యు హ్యావ్ యువర్ ఓన్ టర్న్ అని ఈ ఉదయకాలం ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ సమయము దగ్గరలో ఉంది. ఆయన నువ్వు దేవుని సమయంలో ఉన్నావు కనుక నువ్వు దాక్కోని ఆయన దగ్గర మాట్లాడాల్సిన బాధ్యత దేవుడు నీకు ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎడారిలో ఉంటున్నాడు, ఆ విల్డర్నెస్ లో ఉంటున్నాడు. ఈ మన సమయంలో దేవుడు ఏమంటున్నాడు? నేను కాకిని పంపించి నీకు భోజనం ఇప్పిస్తానంటున్నాడు. కొన్నిసార్లు మన సంఘాలు కాకిలు ఉండొచ్చు, అందరి సంఘాలు మంచి మంచి ఫలాలిచ్చే పక్షులు ఉండొచ్చు, కానీ నీ యొక్క చెట్టులో లేకపోతే నీ ఉన్న ఆ యొక్క సంఘములో కాకులు ఉన్నాయని బాధపడతావేమో. కాకులు అన్నిటికన్నా మిషనరీ కాకులు అస్సలు ఇవ్వవు. అవుతే దేవ సేవకుని చూస్తేనే అది ఇచ్చి తీరాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవ సేవకులు ఎక్కడికి వెళ్ళినను కాకుల మధ్యలోకే దేవుడు పంపిస్తాడు. కాకులు లాంటి ప్రజల
గొప్పతనము. ఆల్రెడీ ఉన్న స్థలంలో వెళ్ళి అక్కడ బ్రతకడం కాదు, లేని దాన్ని ఉన్నట్టుగా చేసే దేవుడిగా ఉన్నాడని ఈ ఉదయకాలంలో ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నోవా కాలంలో మీరు చూసినట్లయితే మొట్టమొదటిగా కాకిని పంపించాడు, మరలా తిరిగి రాలేదు. ఆయన పాపముని పంపించినప్పుడు చక్కగా ఒక చిగురిని తీసుకుని వచ్చింది, కానీ కాకి మాంసాన్ని వెతుకుతూ చక్కగా తింటూ సుఖిస్తూ ఉంది. దేవుని బిడ్డ, అలాంటి కాకిని నీ జీవితంలో దేవుడు పంపిస్తాడు. అలాంటి కాకిని నీ జీవితంలో పంపించినప్పుడు ఓ కాకే కదా అనుకోవద్దు. కాకి ద్వారా దేవుడు ఆశ్చర్య కార్యాన్ని ఆయన చేసే దేవుడిగా ఉన్నాడని ఆయన వాక్యము తెలియజేస్తుంది. ఆడ దాక్కున్న సమయంలో, ఆ యోర్దాను నది దగ్గర నిలబడిన సమయంలో దేవుడు కాకి ద్వారానే ఆయన్ని పోషించాడు. కొన్నిసార్లు మనం కాకి ద్వారా పోషించడానికి ఆ అనుభవము మనము పొందుకోవాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నారు. నిజాలు లాంటి పక్షుల్ని దేవుడు మన జీవితంలో పంపించడానికి కారణం ఎందుకంటే ఆయన అసాధ్యమైనది ఆయన ఏది లేదని గుర్తు చేయడానికి ఆయన ఇలాగ చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత వచనంలో మనం ఆయన గురించి నేర్చుకున్నప్పుడు దేవుడు ఆయనకి కావలసిన మాంసముని, రొట్టెని, నీళ్లు చక్కగా తాగడానికి యోర్దాను నదిని దేవుడు ఇచ్చాడు. ఈ తర్వాత ఏం చేశాడంటే ఎలియా ఆ యొక్క ప్రాంతంలో, యోర్దాను నది ప్రాంతంలో ఉంటూ ఈ యొక్క నీళ్ళని ఆధారంగా వాడుకున్నాడు. నాకేంటంటే కాకి ఉంది, నాకేంటంటే యోర్దాను నది ఉందనేసి ఆలోచన మారింది. వెంటనే లోకం మీద ఆధారపడడం ప్రారంభించాడు. మనం ఎప్పుడైతే లోకం మీద ఆధారపడతామో మనము ఉన్నదాన్ని కోల్పోతాం. అది ఎంత పెద్ద యోర్దాను నది కావచ్చు, అది ఎంత పెద్ద సముద్రం కావచ్చు, మనల్ని దేవుణ్ణి విడిచిపెట్టి, ఆ జీవం కలిగిన దేవుని శరీరాన్ని విడిచిపెట్టి, ఆయన మీద ఆధారపడడం విడిచిపెట్టి లోకం మీద ఆధారపడినట్లయితే ఎండిపోతామనే విషయాన్ని కూడా బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. అబ్రహాముని లోతు కూడా ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు. అబ్రహాము దేవుని పిలుపుని అందుకొని ప్రయాణం చేశాడు. లోతేమో అబ్రహాము ఆయనతో పిలుపుని అందుకొని ప్రయాణం చేశాడు. మనలో కూడా చాలా మంది దేవుని పిలుపు పొందిన వాళ్ళు ఉన్నారు, మానవ పిలుపు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎవరైనా కానీ మనము దేవుని పిలుపు కొరకై ఆయన పిలుపు ప్రకారం పరిగెత్తడము మనం నేర్చుకోవాలి. అబ్రహాము జీవితంలో మీరు చూసినట్లయితే ఒక స్థలానికి వచ్చినప్పుడు ఇద్దరు కూడా విడిపోవాల్సిన సమయం వచ్చింది. లోతు ఏం చేశాడు? యోర్దాను నది పారుతున్న ఆ యొక్క పచ్చని స్థలాన్ని నియమించుకున్నాడు. అక్కడికి వెళ్ళిపోతానన్నాడు. అబ్రహాము ఆయన ఎండిపోయిన నేలని ఎన్నుకున్నాడు. నువ్వు ఎండిపోయిన నేలలో సేవ చేస్తున్నావేమో, ఈనాడు నీలో ఏది కూడా చిగురులు కల్పించిన పరిస్థితుల్లో ఉన్నావేమో, దేవుడు ఎండిపోయిన నేలలో ఆయన మార్గాలు తయారు చేసి చక్కగా చిగురింపజేసే దేవుడిగా ఉన్నాడు. పచ్చని స్థలం ఉన్న లోతు ఎండిపోయిన ఆ స్థలాన్ని దేవుడు నాశనం చేశాడు. ఆ స్థలాన్ని అగ్ని ద్వారా దేవుడు దాన్ని నశింపజేశాడు. అయితే ఆఖరిగా లోతు తన కుటుంబము ఆయన భార్యను విడిచి మిగతా వాళ్ళు మాత్రం కొండ మీద ఉండిపోయారు. ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడి పిలుపుని అందుకున్న అబ్రహాము జీవితంలో అన్ని ఐశ్వర్యముని అన్నింటినీ దేవుడిచ్చాడు. దేవుడి నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేస్తాడనే విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు. నువ్వు నాయకుడుగా దేవుడిని పిలిచాడు. నువ్వు సాధారణమైన వ్యక్తులు కాదు, లోక ప్రకారమైన రాజకీయ నాయకుడు కాదు. నువ్వు జీవం కలిగిన దేవుడి సన్నిధానం నిలబడుతున్న దేవుని ప్రతినిధివి కనుక దేవుని బిడ్డలారా, మీరు ఆయన మీద ఆధారపడాలి, మీరు ఆయన మీద ఆనుకోవాలి, మీరు ఆయన మాత్రమే చూడాలి. ప్రజల్ని చూడటము లేక లోక ప్రకారమైన తెల్ల రంగు కలిగిన ఆ వ్యక్తుల్ని వెతకడం ద్వారా నీకు మేలు కలగదు. నువ్వు ఆయనని చూసినట్లయితే ఆయన నీకు మార్గాలు దయచేస్తాడు. ఇక్కడ చూసినట్లయితే ఏం చేశాడు? ఆ యోర్దాను నది మీద ఆధారపడాడు. యోర్దాను నది ఆరిపోవడం ప్రారంభించింది, ఎండిపోవడం ప్రారంభించింది. అప్పుడు నేర్చుకున్నాడు తన పాఠాన్ని. నీ యొక్క పెద్ద నదిగా ఉన్నది కూడా మన నది మీద ఆధారపడినట్లయితే అది ఎండిపోతుంది. మనం దేవుని మీద ఆధారపడినట్లయితే అది చిరకాలము ఆశీర్వాదాన్ని, చిరకాలము ఐశ్వర్యాన్ని, పేరుని అన్నింటినీ దేవుడు వారికి ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఆ తర్వాత దాక్కున్న తర్వాత దేవుడు మరలా ఆయన పిలిచాడు. అయ్యా, ఇక చాలు, నువ్వు ఉన్నది, నువ్వు వెళ్ళి సారిపాత విధవరాలి ఇంటికి వెళ్ళన్నాడు. అయ్యా, నీకు ఎంత పెద్ద దైవ సేవకుని, ఎంత పెద్ద ప్రవక్తని, ఏంటి విధవరాలి ఇంటికి పంపిస్తున్నావని అడగలేదు. విధవరాలి ఇంటికి వెళ్ళాడు. దేవుడు పెట్టారు. విధవరాలి ఇంటికి వెళ్ళి అక్కడ ఆవిడ పొరలు ఎదుర్కొంటూ ఉంది. ఇలాంటి సమయంలో ఆవిడతో మాట్లాడుతున్నాడు. అమ్మాకుని నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఆ నీళ్ళ కదయ్యా నీళ్లు మీరు అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో నీళ్లు కరువు ఉన్నది. ఎందుకంటే 3.5 సంవత్సరాల వరకు వర్షం లేని
సంవత్సరం దగ్గర అవుతుంది. ఆ సమయంలో వర్షం లేదు, నీళ్ళ కరువుతో ఉంది. విధవరాలు మొట్టమొదటిగా నీళ్ళు ఇవ్వడానికి నిర్ణయం చేసుకున్నది. రెండో విషయము, ఆవిడ లోపలికి వెళ్తుండగా అమ్మ చాలా ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెడతావా అంటేనే వెంటాడన్నది, నా ఇంట్లో అత్యంత నూనె అత్యంత పిండి ఉంది, దీన్ని మేము తిని చనిపోవాలనుకుంటున్నాం అని అన్నది. అలాగైతే మొట్టమొదటిగా నాకు తీసుకురమ్మని ఆవిడ చెప్పింది. దేవుని బిడ్డలారా, దేవుని సేవకుని ఘనపరచడం ద్వారా మనకి గొప్ప ఆశీర్వాదం వస్తుంది. నీ ఇంటికి వస్తున్న దేవ సేవకుని నువ్వు ఘనపరచు, నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు పెట్టి చూడు. దేవుడితో ప్రత్యేకమైన ఆశీర్వాదము, దేవుడితో ప్రత్యేకమైన దేవుడిని నువ్వు పొందుకుంటావు. అబ్రహాము కూడా అలాగే చేశాడు. ఆయన దగ్గరికి వచ్చిన ముగ్గురు వ్యక్తుల్ని ప్రేమతో ఘనపరిచాడు, ప్రేమతో గౌరవించాడు, వాళ్ళకి చక్కటి భోజనం పెట్టాడు. వెళ్తుండగా ఏం చేశాడు, దేవుడు ఆయనకి కుమారుని దయచేస్తున్నాడని గొప్ప సంగతిని ఆయన కలిగేశాడు. ఇంటికి వస్తున్న దైవ సేవకుల్ని ఎలాంటి డినామినేషన్ అయినా పర్వాలేదు, వాళ్ళు దైవ సేవకులుగా మనం అందరం ఒకటినే గుర్తు పెట్టుకొని, మనతో పనిచేసే ఒక తోట మాలిగా లేకపోతే తోటలో పనిచేస్తున్న ఒక పనివాడిని మనం అందరం ఒకటని ఈ ఇంటికి వస్తున్న దైవ సేవకుల్ని నువ్వు ఘనపరచు చూడు. అప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు బయటికి దేవుడు నిన్ను ఘనపరుస్తాడని సందేశాన్ని మీరు తెలుసుకోవచ్చు. సాధారణమైన విధవరాలు, సాధారణమైన ఒక వ్యక్తి, అది తను తినాల్సినది తను తిని చచ్చిపోవాల్సిన సమయము, she was planning for a personal suicide చేసుకోవాలనుకున్న ఇంటికి దేవుడు మనల్ని పంపిస్తూ ఉంటాడు. మనం వెళ్ళే విధవరాలు ఇల్లు, మనం వెళ్ళేది దిక్కులేని ఇల్లు, మనం వెళ్ళేదంతా కూడా పేదటికి దేవుడు పంపిస్తూ ఉండొచ్చు. కొన్నిసార్లు భయపడకము, దేవుడు ఆ ఇంటికి ఎందుకు పంపిస్తున్నాడంటే ఆ ఇంట్లో లోటుని తీసివేయడానికి దేవుడు మనల్ని పంపిస్తూ ఉన్నాడు. నా జీవితంలో చాలా మంది ఇంటికి వెళ్తూ ఉంటాడు, పాస్టర్ గారు మాకు అది కావాలి ఇది కావాలంటారు, ప్రార్థన చేద్దామంటాడు. దేవుడు కార్యాలు చేయడము దేవుడు చూస్తూ వస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి మనము దేవుని వైపు చూస్తూ మనకి ఒక పూట అన్నం తినవాలని మనము దీవించాల్సిన బాధ్యత దేవుడు ఆయన మనకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. యేసు ప్రభువు వారు చెప్పారు, ఒక గ్లాస్ నీళ్లు దైవ సేవకు ఇచ్చినట్లయితే తనకి తగిన ఫలితాన్ని తను పొందుకుంటాడని. కాబట్టి దైవ సేవకులకి ఇచ్చినట్లయితే మనము ఆశీర్వాదాన్ని పొందుకుంటామనే విషయాన్ని కూడా మనము నేర్చుకోవచ్చు. విధవరాలు ఇచ్చింది, ఏమైంది? ఆ కరువంతలో కూడా దేవుడు ఆవిడకి సమృద్ధి ఆహారాన్ని దేవుడు దయచేశాడు. దైవ సేవకులు మనం ఎక్కడ వెళ్ళినా కరువు అనేది మనకు ఉండకూడదు. ఎందుకంటే మనకు ముందు వెళ్ళే దేవుడు చాలా ఉన్నతమైన దేవుడు. సాధారణమైన లోకమున్న పని వాళ్ళకి, లోకమున్న ఆయన అధికారులకి కరువు ఉండొచ్చు, కానీ దైవ సేవకులకి కరువు అనేది లేదు. ఎందుకంటే ఆ జీవం కలిగిన దేవుడితో పనిచేస్తూ ఉన్న భూమి ఆకాశాన్ని కలుగ చేసిన దేవుడితో పనిచేస్తున్నాం కనుక మనకి కరువు అనేది లేదనే సందేశాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏమైంది జీవితంలో, ఈయన సేవలో ఆ విధవరాలు కుమారుడు చనిపోయాడు. ప్రార్థన చేస్తాడు, విధవరాలు కుమారుడు బ్రతుకుతాడనే విషయాన్ని చూడొచ్చు. ఆ తర్వాత ఏం చేశాడు, ఆ యొక్క ప్రాంతంలో ఒక పంట దగ్గరికి వెళ్ళి ఆయన ఆ ప్రాంతంలో ఉన్న ఆయన రాజుకి సవాలు విసిరాడు. రాజు, నీ దేవుడు బయలుదేవత గొప్ప దేవుడా, నా దేవుడు గొప్పవాడని ఇద్దరు బలిపీఠం కట్టుకొని సవాలుగా నిలబడతామని చెప్పాడు. అలాంటి సవాలు విసిరే సేవకుడుగా మీరు మారాలి. ప్రజల్లో ఏకమైన వాళ్ళు కాదు, కానీ మీరు సవాలు విసిరే దైవ సేవకులుగా ఒక ఏలియాగా మీ ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏలియా బలిపీఠానికి కట్టకముందు మీరు కట్టండి, మీరు పిలవండి, మీరు ప్రయత్నాలు చేయండి అన్నారు. అంత ప్రయత్నాలు చేశారు, ఏమి బదులు కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకన్నా ఉన్నతమైన దేవుడు మన దేవుడు. వాళ్ళు సృష్టిని ఆరాధిస్తున్నారు, వాళ్ళు సృష్టికర్తని ఆరాధిస్తున్నామనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. లోకంలో దేవుడు మిమ్మల్ని అనేక రకాలైన ప్రజల మధ్యలో దేవుడు మిమ్మల్ని పంపిస్తూ ఉంటాడు. మీరు గుర్తు చేసుకోవాల్సిందంటే మీరు జీవం కలిగిన దేవుని ప్రతినిధులు. మీరు సాధారణమైన వ్యక్తులు కాదు, సాధారణమైన వ్యక్తులు కాదే కాదు. దేవుని బిడ్డలారా, మీరు దేవుడుగా ప్రతినిధులుగా ఉన్నారని గుర్తు చేసుకోవాలని ఈ ఉదయకాలం దేవుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళు బలిపీఠం కట్టారు, ఎంతో పిలిచారు. వాళ్ళ దేవుడు ప్రయాణమై వెళ్తున్నాడేమో, డ్యూటీలో ఉన్నాడేమో, లేకపోతే వేరే పని మీద ఉన్నాడని ఏలియా ఎగతాళం చేశాడు. ఆ తర్వాత ఏమైంది, ఆపండి రా బాబు, నా బలిపీఠం కడతానని చెప్పి 12 రాళ్ళు తీసుకున్నాడు. 12 రాళ్ళకి సాదృశ్యం ఏంటంటే 12 గోత్రాలు. యాకోబుకి 12 బిడ్డలు, 12 బిడ్డలకి సాదృశ్యంగా 12 రాళ్ళు పెట్టి పడిపోయిన బలిపీఠాన్ని కట్టాడనే సందేశంని మీరు గుర్తు చేసుకోవాలి. మీరు వెళ్తున్న గ్రామంలో అనేక పడి
పంపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మీ విశ్వాసం కూడా అలాగే ఉంటారు. పడిపోయిన అనుభవం వాళ్ళకు ఉంటుంది. ఆయనను మరలా మరలా కట్టాల్సింది. దైవ సేవకుడుగా పనిని నేను మరలా గుర్తు చేసుకుంటున్నారు. ఎప్పుడు కట్టింది అలాగనే ఉండిపోతుంది కాదు. విశ్వాసం బలిపీఠం అప్పుడప్పుడు పడిపోతూ ఉంటది. మరలా మరలా కట్టాల్సిన బాధ్యత దేవుడు మన మీద ఉంచి ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, ఈ యొక్క ఏలియా జీవితంలో 12 రాళ్ళు తీసుకుని వచ్చాడు. ఏం చేశాడు? ఒక ట్యాంక్ లాంటి బలిపీఠం కట్టాడు. ఆ ట్యాంక్ లో ఏం చేశాడు? మంచి పొలంని అక్కడ పెట్టేసి వెంటనే 12 బాణలు నీళ్లు తీసుకున్నామన్నాడు. ఇక సైంటిఫిక్ మెథడ్ ప్రకారం చూసినట్లయితే నీళ్లు పోస్తే ఏ స్థలంలో కూడా మంట మండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈయనేమంటున్నాడు? నీళ్లు తీసుకొని పోయండి అంటున్నాడు. ఈనాడు వరకు సవాల్ విసురుతున్నాడు. ఏ సైంటిస్ట్ కూడా నీళ్లతో చేయడం ద్వారా మండదు అని కూడా సవాల్ వేస్తున్నాడు. ఎందుకంటే నీళ్లు వేస్తే మండదు. అయితే దేవుని బిడ్డలారా, మీరు అర్థం చేసుకోవాల్సిందంటే నీళ్ళని సృష్టించిన దేవుడు, ఆ గొప్ప దేవుడికి నేను ప్రతినిధిని గుర్తు చేయడానికి ప్రజలకి సాధారణంగా చేస్తే మనం గుర్తుండిపోము. అసాధారణమైన కార్యాలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడనే విషయాన్ని ప్రజలకి గుర్తు చేయడానికి బాణ లాంటి ఆయన లేకపోతే ట్యాంక్ లాంటి బలిపీఠం కట్టి దాంట్లో మంచి యొక్క ఎత్తుని కోసి ముక్కలుగా వేసి పొగలు పెట్టి దాని మీద నీళ్లు పోసి మోకరించి ప్రార్థన చేయడము. ప్రతి దైవ సేవకుడికి ప్రార్థన అనుభవం ఉండాలి. విశ్వాసంతో ఆ యొక్క బలిపీఠం ముందు నిలబడి ప్రభువా నా ప్రజల ముందు, ఈ యొక్క గ్రామం ముందు, ఈ యొక్క దేశం ముందు ప్రభువా మీరు ప్రభువా సవాలుగా నిలబడి ఉన్నాడు. ఒకవేళ మీ గ్రామస్తులు మిమ్మల్ని గౌరవించని పరిస్థితిలో ఉండొచ్చు. ఒకవేళ మీరు చేసిన సేవలు ఏ ఫలితాలు పొందని పరిస్థితిలో ఉండొచ్చు. అయితే మీరు సవాలుగా నీళ్లు పోసి మోకరించి ప్రార్థన చేసే ఒక వీరుడిగా తయారవ్వాలని దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అది మాత్రం కాదు, ఆ బలిపీఠంలో చూసినట్లయితే వాళ్ళందరూ నవ్వడం ప్రారంభించారు. ఏంట్రా బాబు, ఉదయం నుంచి ప్రయత్నం చేశాం, బయట దేవతల ప్రతినిధులంగా ప్రవక్తలంతా ఉన్నాము, ఆయనను మా దేవుడు ప్రార్థన ఆలకించలేదు, వీడేంటో పిచ్చోడు నీళ్లు పోసేస్తున్నాడు, ఎలాగ మనతో అనేసి బాగా చూస్తూ ఉన్నారు. సింగిల్ గా నిలబడాడు. ఎందుకంటే లోకాన్ని సృష్టించిన దేవుడు తన పక్కన ఉన్నాడనే ధైర్యంతో నువ్వు అది గుర్తు పెట్టుకోవాలి. నీకెవరు సహాయం లేదని బాధపడుతున్నావేమో, ఈ ఉదయకాలం నాకెవరు సహాయం లేదు, ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడే ఉన్నాడు, ఈ స్థితిలో ఉన్నాడని బాధపడుతున్నావేమో, నీ పక్కనున్న దేవుడు ఆయన జీవం కలిగిన దేవుడు. నీ పక్కనున్న దేవుడు ఆయన ఆశ్చర్యాన్ని కలగజేసే దేవుడు. నీ పక్కనున్న దేవుడు ఆయన నీకు తోడుగా ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు. ఆకాశ భూమి గతించను, నా మాటలు గతిపోవని చెప్పిన అంత ఉన్నతమైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఏం చేశాడు? మోకరించి ప్రార్థన చేశాడు. అయ్యా మా పితరుల దేవా, నా ప్రార్థన ఆలకించు, ఈ ప్రజల రక్షణ కొరకి దీన్ని మీరు చేయాలని ప్రార్థన చేశాడు. పరలోకం నుంచి అగ్ని వచ్చింది, అక్కడ బూడిద కూడా మిగలకుండా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు. దేవుని బిడ్డలు అది మాత్రం కాదు, ఆ తర్వాత దేవుడు ఉన్నతమైన స్థాయికి నడిపించాడు. కొండ అనుభవంలోకి నడిపించాడు. మీరు చూసినట్లయితే ఏలియా జీవితంలో కొండ అనుభవం పొందుకున్నాడు. యేసు ప్రభు కూడా ఎక్కువ సమయాన్ని కొండ అనుభవంలోకి వెళ్ళాడు. ఈ ప్రాంతాల్లో కొండలు లేవు, కానీ మా యొక్క ప్రాంతాల్లో కొండలు ఉంటాయి. ఎందుకంటే నేను బెంగళూరు పట్టణం నుంచి వచ్చాడు కాబట్టి మా ఊర్లో ఎక్కువ కొండలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో తెలుగు నేర్చుకున్నాడు. మిగతా 6 భాషలు వస్తాయి. 6 భాషల్లో కూడా దేవుడితో వర్తమానాన్ని నడిపించడానికి దేవుడు కృప చూపించాడు. ఈ మధ్య కాలంలో ఇక్కడ వచ్చి దేవుడి సేవ చేయడానికి దేవుడు కృప చూపించాడు. మా ప్రాంతాల్లో ఎక్కువ కొండలు ఉంటాయి. ఎక్కువ కొండల మీద ఎక్కువ ఉంటాం. ప్రాంతంలో కూర్చుంటాం. గంటల సేపు రాత్రి వెళ్ళి కొండల మీద కూర్చొని ఉదయకాలం రావడం అనుభవం ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఏలియా తన సేవకుడిద్దరు కూడా కొండ మీదకి ఎక్కారు. ఏలియా సేవకుడికి ఎందుకు పెట్టాడు? ఎందుకంటే ఆయన సహాయం చేయడానికి మోకరిస్తూ ఉన్నాడు. ఏలియా ఎలా మోకరిస్తున్నాడు? తన తోడ మధ్యలో ఆయన తలని పెట్టి మోకరించి ప్రార్థన చేయడం. మొట్టమొదటిసారిగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయకుండా రాజుకి చెప్పాడు, అయ్యా మీరు సిద్ధపడండి, గొప్ప వర్షము రాబోతూ ఉంది. 3.5 సంవత్సరం వరకు వర్షం రాలేదు. ఈయన ప్రార్థనని ఆయన ఆపేశాడు. ఆయన దగ్గర మరలా మొర పెడుతున్నాడు, దేవా వర్షం పంపించు, దేవా వర్షం పంపించు. అయ్యా రాజుని వాగ్దానం చేశాడు, గొప్ప వర్షం రాబోతుంది, దేవా నన్ను కరుణించండి ప్రార్థన చేశాడు. ఏమైంది దేవుని బిడ్డలారా? మోకరించి అనుభవం. మొట్టమొదటిసారి ప్రార్థన చేశాడు, పని మనిషిని పంపించాడు. ఆ యొక్క కొండ చివరిలో వెళ్ళి ఒకసారి చూడు మేఘాలు ఏదైనా వస్తున్నాయని, రాలేదండి అని చెప్తున్నాడు. మరలా మోకరించి అనుభవం, మరలా మోకరించి అనుభవం.
ఉంది. పని మనిషికే చాలా లేజిగా అయిపోయాడు. ఎందుకంటే 6 సార్లు వెళ్ళాడు, ఈయనేమో ప్రార్థన చేస్తాడు, వెళ్ళి చూడమంటున్నాడని. 7వ మారు ప్రార్థన చేయడం ద్వారా ఆయన విశ్వాసాన్ని దేవుడు చూసి చెయ్యంత మేఘంని ఆ దేశం మీద పంపిస్తూ ఉన్నాడు. చెయ్యంత మేఘమే, ఆ చెయ్యంత మేఘము ఏం చేస్తుందని అనొచ్చు. చెయ్యంత మేఘము ఆ దేవుడి చెయ్యి ఉంది. దేవుడి హస్తము నీ గ్రామం మీద వచ్చినట్లయితే, దేవుడి హస్తం ఈస్ట్ గోదావరి మీద వచ్చినట్లయితే, దేవుడి హస్తం మన సంఘం మీద వచ్చినట్లయితే అంతా కూడా ఆశ్చర్యమే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని హస్తాన్ని కోరాలంటే మన మోకాలు వంగాలి. ప్రతి మోకాలు వంగి ప్రతి నాలుగు కూడా ఆయన ఉన్నతమైన దేవుడిని నువ్వు టెస్టిఫై చేసినప్పుడే దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తావు. ఏలియా ప్రార్థన చేశాడు, చేసినప్పుడు పనుడు చెప్తున్నాడు, అయ్యా చెయ్యంత మేఘమే వస్తుంది, ఇంతసేపు ప్రార్థన చేశావు, చెయ్యంత మేఘమా అనొచ్చు. కొన్నిసార్లు అలాగే అనిపిస్తుంది. ఎంతో కష్టపడి ఉంటావు. నీ విశ్వాసులు ఆయన సాకారం చూసినప్పుడు, వాళ్ళు చేసే ఆయన మీకు చేస్తున్న పనులు చూసినప్పుడు ఏంటి ఇంత కష్టపడుతున్నాడు, ఇంతేనా అనుకోవచ్చు. చెయ్యంత మేఘంని దేవుడు గొప్ప హస్తముగా మార్చాడు. దేవుడికి స్తోత్రం. ఆయన హస్తము వస్తుండగా విశ్వాసంతో కబురు పంపిస్తున్నాడు, గొప్ప వర్షం రాబోతుంది, రాసుని తొందరగా బయలుదేరి వెళ్ళమని చెప్పమంటున్నాడు. దేవుడి బిడ్డలారా, చెయ్యంత మేఘమే. ఆయన ఎలియా విశ్వాసము చాలా గొప్పది. ఈనాడు నీ విశ్వాసులు 10, 20, 30, 40, 50 మంది 200, 300, 400, 500 ఉండొచ్చేమో. అయితే నీ విశ్వాసంతో నువ్వు చూడాలి నీ భవిష్యత్తుని. విశ్వాసంతో నీ భవిష్యత్తుని చూడాలి. ఏదోపల్లి ప్రాంతంలో 200 సంవత్సరాల ముందు ఈ ప్రాంతానికి సేవకుడికి వచ్చాడు. చాలా చిన్న సంఘాన్ని మా మామయ్య గారు తాగుదేవుడు గారు నాకు అప్పగించారు. దాదాపు 30-40 మంది ఉన్నారు. అలాంటి తక్కువనే ఉన్నారు. నేను వచ్చినప్పుడు ఏంటి సంఘం అన్నాను. అప్పుడు అన్నారు, నీ కాలు నిలబడాలి, నేను కష్టపడి పైకి వస్తే నేను మంచిదన్నారు. ఈనాడు నేను 2 ఆరాధన దేవుడిని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మా సంఘంలో దాదాపు 400 నుంచి 500 మంది నిండిపోతూ ఉన్నారు. కారణం ఎందుకు తెలుసా? చెయ్యంత మేఘం మీద విశ్వాసిస్తూ ఉన్నాం, ఆ చెయ్యి మీద ఆధారపడుతున్నాం, ఆ చెయ్యి వరకే చూస్తూ ఉన్నాం. ఆయన అగ్ని వర్షాన్ని కురిపిస్తాడనే విశ్వాసంతో చూస్తూ వస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఏం చేశాడు రాజు? గుర్రాల మీద ప్రయాణం చేశాడు. ఏం చేశాడు? అందరూ వెళ్ళేవారు కనిపెట్టాడు. వర్షము ప్రారంభించినప్పుడు దేవుడి హస్తము ఏలియా మీద వచ్చినప్పుడు ఆయన భుజముని టైట్ చేసుకుని పరిగెట్టడం ప్రారంభించినప్పుడు రాజు కన్నా ముందుగా ఇంటికి వెళ్ళిపోయాడని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. కొన్నిసార్లు మన ముందు రాజులు ప్రయాణం చేసి ఉండొచ్చు, కొన్నిసార్లు ఇతర ప్రజలు కూడా నీ ముందు ప్రయాణం చేసి ఉండొచ్చు. నీతో వచ్చిన వాళ్ళు నీ ముందుకు వెళ్ళిపోయి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని బాధపడుతున్నామేమో. భయపడకు. ఎందుకంటే ఆ చెయ్యంత మేఘం వచ్చి నీ తల మీద ఆగినట్లయితే నీ జీవితంలో ఒక నూతనమైన కార్యము జరుగుతుంది. నీ జీవితంలో ఒక నూతనమైన కార్యము జరుగుతుంది. మనుషుల మీద చేతి మీద నమ్మద్దండి, దేవుడి హస్తం మీద నమ్మినట్లయితే దేవుడు నూతనమైన కార్యాన్ని మీ మధ్యలో చేస్తాడు. ఆఖరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగించబోతూ ఉన్నాను. దేవుడి బిడ్డల ఏలియా జీవితంలో అనేక విధాలుగా దేవుడు వాడుతున్నాడు. ఆఖరిగా ఒక విషయంలో ఆయన చాలా బాధని అనుభవించాడు. ప్రతి సేవకుడికి శోధన సమయము వస్తూ ఉంటది. శోధన రావడం ద్వారా నీకు గొప్ప ఆశీర్వాదము. ఈ యొక్క రాజు భార్య అయిన అహాబు రాజు భార్య అయిన జెహెబెలు ఆవిడ సందేశం నేను పంపించింది. 24 hours లో 24 గంటల సేపులో నీ తల తెగబడుతుంది. ఎందుకంటే నీ తలని నరికి వేస్తాడు. ఎందుకంటే నా యొక్క ప్రవక్తలంతా చంపేసేలాగా నిన్ను కూడా చంపేస్తారని ఒక వార్నింగ్ లెటర్ పంపిస్తుంది. 24 గంటల్లో నీ శవము భూమిలో పడి ఉంటుందని. ఎలా ఉన్నా చూడండి, ఒక పార్లమెంట్ లేకుండా చీఫ్ మినిస్టర్ నుంచి ఒక సందేశం పంపిస్తున్నాడు. 24 గంటల సేపులో లైఫ్ లెవెల్ డెత్ గా ఆ వ్యక్తిని పట్టుకోమన్నప్పుడు ప్రతి రైల్వే స్టేషన్ లో, ప్రతి బస్ స్టాండ్ లో, ప్రతి రోడ్ లో కూడా చెకింగ్ చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితి ఏరియాకి వచ్చింది. ఎంతో మేలు చేశాడు. 3.5 సంవత్సరం వర్షం కురిపించాడు, దేనిది కురిపింపజేశాడు. విధవరాలిలో మేలు చేశాడు. గొప్ప గొప్ప సేవలు చేసిన వ్యక్తిని చంపేయమని చెప్పి ఒక రాజు భార్య నిర్ణయం చేసింది. దానికి భయపడి ఏలియా బెర్షెబాకు వెళ్ళి అక్కడ తన సేవకులను వదిలి ఒక రోజు ప్రయాణమై తను వెళ్తూ ఉన్నాడు. మీరు చూసినట్లయితే 19వ అధ్యాయంలో మొదటి రాసిన గ్రంథంలో చూసినట్లయితే ఆయన ఒక చెట్టు కింద పడుకొని ఏడుస్తూ ఉన్నాడు, మూలుగుతూ ఉన్నాడు. ఒకవేళ ఉదయ కాలం ముందు నువ్వు కూడా గొప్ప గొప్ప సేవ
సేవ చేసి ఈనాడు నువ్వు మూలిగిన పరిస్థితుల్లో ఉన్నావేమో, నీ జీవితాన్ని చూసి బాధపడే పరిస్థితుల్లో ఉన్నావేమో, నీ జీవితం ఎదుగుదల లేని జీవితాన్ని చూసి నేను ఎంతో చేశాను ప్రభువా, ఈనాడేంటి నా జీవితం ఇలా ఉందని నువ్వు బాధపడుతున్నావేమో. ఈ ఎలీయా కూడా ఎంత గొప్ప ప్రవక్త, ఈయన పేరు చెప్తేనే భయం పుడుతుంది. యేసు ప్రభుని ముఖాముఖి చూడడానికి ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ లో ఆయన కలుసుకున్నాడు. అంత ఉన్నతమైన ప్రవక్తకి ఎంత పెద్ద శోధన. చెట్టు కింద పడుకొని ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నా పితరుల కన్నా ఉన్నతమైన వాడిని కాదు దేవా, నా ప్రాణాన్ని తీసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నువ్వు కూడా నేను కూడా చాలా సార్లు ఈ ప్రార్థన చేస్తూ ఉంటాను. మనకు వచ్చే శ్రమలు, మన బిడ్డల సమస్యలు, మన బిడ్డలకి కావాల్సింది ఇవ్వలేక, మన బిడ్డల్ని ఎడ్యుకేట్ చేయలేక, మన సంఘంని కట్టలేక, మన విశ్వాసానికి న్యాయం చేయలేక అనేక సార్లు ఎందుకు ప్రభువా ఈ సేవ వేరే వాళ్ళని పిలుచుంటే బాగుంది కదా, ఎందుకు ఈ యొక్క పరిస్థితులను బాధపడుతున్నావేమో. దేవుడు నిన్ను పిలిచాడు ఎందుకంటే నిన్ను వాడుకోవడానికి, శోధనలకు ఎందుకు నడిపిస్తున్నాడంటే నువ్వు బంగారులాగా వెలుగుగా మారడానికి. డైమండ్ కూడా ఒక కార్బనే, డైమండ్ కూడా ఒక కార్బనే. ఒక డైమండ్ పోయడం ద్వారా తనకు అందమైన ఆయన రుచిని, అందమైన ఆయన వజ్రాలు వైడూర్యాన్ని మనం చూడొచ్చు. కొన్నిసార్లు మనం శోధనలోకి వెళ్ళాలి. We need to go through the agony so that you will see the mighty God's hand in your life. ఓ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఎలీయా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థనలో గొప్ప గొప్ప ప్రార్థన చేయలేదు. దేవా చేశాను నేను, ఇది చేశానని చెప్పలేదు. నా పితరుల కన్నా నేను గొప్పవాడిని కాదయ్యా, నా ప్రాణాన్ని తీసుకొని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పితరులు ఎవరు? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు. వాళ్ళకన్నా గొప్పవాడిని కాదు, నేను సాధారణమైన వ్యక్తిని, నా ప్రాణం తీసుకో. చూడండి దేవుని సేవకులారా, మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు అంత ఉన్నతమైన స్థాయిలో నేను చేస్తాడు. కొన్నిసార్లు దేవుడిని తగ్గించడం ద్వారా నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు ఈ దినం తగ్గిస్తున్నాడు. రేపు ఉన్నతమైన స్థాయిలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని దేవుడు ఈ దేశంలో, ఈ లోకంలో దేవుడు హెచ్చించబోతున్నాడనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఆఖరిగా ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? మొట్టమొదటిసారిగా కాపీ ద్వారా పోషించాడు, రెండోసారి విధవరాల ద్వారా పోషించాడు, మూడోసారి పరలోకం నుంచి క్యారియర్ వస్తుంది, పరలోకం నుంచి దేవదూత క్యారియర్ పోసుకొస్తుంది. ఏమి క్యారియర్ అడగచ్చు? అందరు కూడా అన్నం అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఏమి పోసడం అంటే కాల్చబడిన రొట్టె, ఒక జార్లో నీళ్లు తీసుకుని వచ్చింది. ఆ దేవత తీసుకుని వచ్చి ఎలియా లేవు, ఎలియా లేవు, దీన్ని తాగి మరలా పడుకో అని చెప్పడము. ఇలాంటి అనుభవం ఎక్కడ చూసావా? నేను కూడా కొన్నిసార్లు బాధలో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు అలా పడుకుంటాను. నాకేం తెలవు, నీకు మంతు అయిన నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటావు. అలాంటి అనుభవం నీకు కూడా ఉండొచ్చేమో. కన్నీళ్లు కాల్చి బాధతో ఇద్దరు మంది కూడా నువ్వు ఉన్నావేమో. దేవుడు నీ కొరకే నీకు సేవ చేయడానికి ఆయన పంపించే దేవుడుగా ఉన్నాడు. ఏలియా చక్కగా భోజనం చేశాడు, మరలా పడుకున్నాడు. మరలా భోజనం తీసుకొచ్చిన దేవుడుగా తీసుకొచ్చి ఏం చెప్తుంది? నీ గొప్ప ప్రయాణం ఉంది, నీ గొప్ప కార్యం చేయడానికి దేవుడు నేను పడుకోమంటున్నాడని చెప్పి మరలా తినడము, మరలా పడుకోవడము. కొన్నిసార్లు మన కష్ట స్థితిలోకి వెళ్తాం, దాని ద్వారా ఉన్నతమైన స్థాయిలో మనకి వెళ్ళడానికి దేవుని బిడ్డలారా, తర్వాత ఏమైంది? బాగా పడుకున్నాడు. ఈ 2 భోజనాలు తినడం ద్వారా 40 రాత్రులు 12 పగలు ప్రయాణం చేసి వెళ్ళాడు. దేవుడు నివసించే పాయగా పర్వతం దగ్గర వెళ్ళి దాక్కున్నాడు. దేవుడు ఆయన ముందు అలా నడిచి వెళ్ళాడు. దేవుడి స్వరాన్ని విన్నాడు. ఆ తర్వాత దేవుడు తన జీవితంలో ఇంకా గొప్ప స్థాయిలో తన దేవుడు వాడుకున్నాడు. ఏ రాజుని తీసేయాలి, ఎవరిని ఎలాగ చేయాలి, నీ తర్వాత ఎలీషాని నియమించాలి, అన్ని విషయాలు కూడా దేవుడు అక్కడ బయలుపరిచాడు. ప్రతి శోధన తరువాత ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీ కొరకే దాచుకున్నాడు. ప్రతి శోధన తరువాత ఒక ఉన్నతమైన ఒక ఆశీర్వాదాన్ని నీ కొరకే దాచుకున్నాడనే సత్యాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి. ఎలియా లాంటి అనుభవం, ఎలియా లాంటి లీడర్షిప్ ని మీరందరూ కూడా పొందుకోవాలి. అనేక విధాల్లో దేవుడు నడిపించేటప్పుడు ఎందుకు ప్రభు అడగకూడదు, థ్యాంక్ యూ జీసస్ అని వెళ్ళిపోతూనే ఉండాలి. దాని ద్వారా దేవుడుగా గొప్ప కార్యాన్ని మీ జీవితంలో చూస్తారు. దేవుని వాక్యాన్ని దీవించుగాక. మీరందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా యొక్క దినాన్ని ఈ యొక్క చక్కని పాస్టర్స్ ఫెలోషిప్ మీట్ని ఏర్పాటు చేసిన దైవజనులు, అదేవిధంగా యొక్క దినాన్ని దేవుని యొక్క వాక్యం అందించిన మా
మన యొక్క ప్రియులు డాక్టర్ అర్నెస్ట్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మా యొక్క కొమాన్ పిల్లల్లో నెక్స్ట్ జనరేషన్కి ఒక ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు. అదేమిటంటే తెలుగు రావడం లేదండి ఎవరికి. అయితే